నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానానికి తెరలేపిన కాంగ్రెస్ కౌన్సిలర్లు. జిల్లా కలెక్టర్కు అందజేసిన వినతి పత్రం. ముగిసిన అంతర్జాతీయ దివ్యాంగుల ఉత్సవాలు. హాజరైన అదనపు కలెక్టర్ రాహుల్. జిల్లా కేంద్రంలో ఘనంగా చేపట్టిన వెరబెల్లి రఘునాథరావు జన్మదిన వేడుకలు. ఏర్పాట్లు చేసిన మెగా రక్తదాన నేత్ర చికిత్స శిబిరాలు. పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలు. మంచిర్యాల టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి రిటర్న్ గిఫ్ట్గా మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్పై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం చేశారు. మంచిర్యాల పురపాలక సంఘం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చైర్మన్, వైస్ చైర్మన్లు చెందిన పెంటరాజయ్య, ముఖేష్ గౌడ్ల పాలనలో మంచిర్యాల పట్టణ అభివృద్ధిలో 20 ఏళ్ల వెనక్కు వెళ్లిందని, రాష్ట్రంలోని అభివృద్ధి చెందినది మున్సిపల్ కార్పొరేషన్లతో సహా మంచిర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పనంలో నడిపించాలంటే మున్సిపల్ కౌన్సిల్ అధిష్టానంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు జిల్లా కలెక్టర్కు మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తున్నామని కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పులయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి 26 మంది కౌన్సిలర్లు మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానానికి అనుబంధం కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకత్వంలో ఆ పార్టీకే చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు మంచిర్యాల పట్టణం అభివృద్ధిని దశాబ్దాల వెనుకకు మంచిర్యాల పట్టణ అభివృద్ధి కోసం ఈ రోజు మంచిర్యాల పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి అనుమతి కోరామని అన్నారు. 15 రోజుల సమయంలో పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్ల వివరాలు తెలుసుకొని విచారిస్తామని, ఆ తర్వాత సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలలో, ముఖ్యంగా అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో మరి మంచిర్యాల నియోజకవర్గం నుండి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. వారి మీద ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రజలు ప్రదర్శించినారు. ఎందుకంటే వాళ్లకు మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి గత 20 సంవత్సరాల నుంచి జరగలేదు కాబట్టి, ఇంకా అభివృద్ధి జరగకుండా ఉండిపోతే మరి మాకు, మా పిల్లల భవిష్యత్తు అంధకారంలో జరిగిపోతుంది కాబట్టి ఒక సమర్థవంతుడైన నాయకుడు కావాలని మరి ప్రేమ్ సాగర్ రావుని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాయకులందరూ, అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా మరి మంచిర్యాల పట్టణం ముఖ్యంగా అభివృద్ధి చెందాలని ఒకే ఒక దృక్పథంతో మరి అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కలిసి పట్టణ అభివృద్ధి కొరకు ప్రేమ్ సాగర్ గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ మా పార్టీల మధ్య విభేదాలు మర్చిపోయి
వాళ్ళందరూ ఒక్క తాటిపైకి వచ్చి అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని అందరూ తాటిపైకి వచ్చి మరి ఈరోజు మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రజలారా మీ అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాల నుండి మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ప్రస్తుతం గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోకపోవడమే కాక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాము. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో తప్పకుండా గత 20 సంవత్సరాల్లో కోల్పోయిన దాన్ని అలాగే రాబోయే 20 సంవత్సరాల్లో కూడా మన అభివృద్ధిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు తీర్పు ఇచ్చినారు. కాబట్టి నాయకులంతా మేము కూడా ఒక నిర్ణయం చేసుకొని మరి వారి నాయకత్వంలోనే ఈ మంచిర్యాల పట్టణము మంచిర్యాల నియోజకవర్గాన్ని కూడా అత్యంతమైన రాష్ట్రంలోనే ఒక ప్రథమ నియోజకవర్గంలాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొద్ది మేము కూడా ఈరోజు కౌన్సిల్ అందరం కలిసి మరి ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని మేము ప్రతిపాదించడం జరిగింది. ఇందులో ఎలాంటి ప్రలోభాలు లేవు, ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి సంకుచితమైన ఆలోచనలు కూడా లేవు. కేవలం ఒకటే ఒక ధ్యేయం, మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందాలి. గతంలో కోల్పోయిన అభివృద్ధిని మళ్ళీ ఆ ప్రభావాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. మనం అన్ని రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కన్నా మంచిర్యాల మున్సిపాలిటీ నంబర్ 1గా ఉండాలనేది మా అందరి ఉద్దేశము. అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెందిన కౌన్సిలర్లు సోదరులు సోదరిమణులు వాళ్ళు కూడా బేషరతుగా వాళ్ళు మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని బలవంతులు చేసినారు. కాబట్టి మేము కూడా ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాము. తప్పకుండా ఈ కొత్త పాలక వర్గం వచ్చిన తర్వాత మేమందరం సమిష్టిగా కృషి చేసి మరి మంచిర్యాల పట్టణాన్ని ఒక జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా నంబర్ 1గా మున్సిపాలిటీగా తీర్చిదిద్దే మా వంతు ప్రయత్నం చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాను. జై కాంగ్రెస్. ఏదైతే ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ గారి పైన వైస్ చైర్మన్ పైన ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం జరిగింది. ఏదైతే గతంలో 4 సంవత్సరాల నుంచి గడిచిన రోజుల్లో ఏనాడు ఏ వార్డు సరిగ్గా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పార్టీలకు అతీతంగా అందరం కలిసి కేవలం వార్డుల అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే అందరం ఒకటై ఈ యొక్క కార్యక్రమాన్ని మా సోదరులు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కానీ సోదరులు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కానీ అందరం కలిసి ఈరోజు కేవలం ప్రజల అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వచ్చే ఈ పీరియడ్లో మా నాయకులు గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచిర్యాల పట్టణాన్ని నంబర్ 1 పట్టణం తీర్చిదిద్దాలని చెప్పి ఈరోజు అందరం ఒక సంకల్పం కట్టుకొని ఈరోజు దాన్ని అడుగు వేస్తున్నాం. దయచేసి ప్రజలను గమనించండి. ఏ ఒక్క నాయకుడు ఏ పార్టీ కౌన్సిలర్ అయినా కూడా ప్రతి ఒక్కరు వారు ప్రజల గురించే ఆలోచిస్తున్నారు, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. ఇలా పట్టణంలో ఎంతో పారిశుద్ధ కార్యక్రమాలు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు తీర్చలేకపోయారు. చిన్న సమస్యలను కూడా గతంలో నాయకులు తీర్చలేకపోయారు. కాబట్టి ఈ యొక్క సమస్య లేకుండా ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీని అందంగా చేద్దామని ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కానీ కాంగ్రెస్ కౌన్సిలర్లకు కానీ ప్రతి ఒక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్లో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల ముగింపు ఉత్సవాలను జిల్లా అదనపు కలెక్టర్ ఎం రాహుల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎం రాహుల్ మాట్లాడుతూ దివ్యాంగులు అంటే దేవతలతో సమానమని, అవయవాలు ఉన్నవాళ్లను మానవులు అంటారని, అవయవాల లోపం ఉన్నవారిని దివ్యాంగులు దేవతలతో సమానమని అంటారని అన్నారు. దివ్యాంగుల్లో అకుంఠిత నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని, అది తెలుసుకుని ముందుకు సాగాలని, విజయం మీదేనని తెలిపారు. ప్రభుత్వ పరంగా దివ్యాంగులకు అన్ని సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా అధికారులు, నాయకులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గేమ్స్ చాలా చక్కగా జరిగినాయి. అందరూ ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. నేను రాలేకపోయాను, బట్ నేను కొన్ని ఫోటోస్ వీడియోస్ నాకు చూపించడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. సో విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా మీరు ఆ పోరాట పటిమ చూపించినందుకు కూడా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. దీంతో పాటు అంటే ఇప్పుడు ఫస్ట్ వికలాంగులు అని ఉంటుండే, తర్వాత ప్రత్యేక అవసరాలు అని ఉంటుండే. ఇది కాదు, వాళ్ళు ఎవరితో కూడా తక్కువ కాదు. వాళ్ళ ఆత్మస్థైర్యం ముందు అన్ని అవయవాలు బాగున్న వాళ్ళ ఆత్మస్థైర్యం కూడా పనికిరాదు అని చెప్పేసి వాళ్ళు దివ్యమైన పురుషులు, దేవుళ్ళతో సమానం అని చెప్పేసి ప్రపంచ దివ్యాంగులు అని మార్చడం జరిగింది తెలుగులో. సో మీ అందరి యొక్క మానసిక దృఢత్వము, మీ యొక్క ఆత్మస్థైర్యం ముందు మా వెబ్బర్ని కూడా పనికిరావు. సో మీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకునే మేము ఇంకా మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటాము. మీరు కూడా అంటే పుట్టుకతో మాకు ఏదో వైకల్యం వచ్చింది అని చెప్పేసి ఏదో అంటే అట్లా కుంగిపోకుండా మీకు మీ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, అన్ని రకాలుగా ఆదుకోవడానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు అది ఏమీ ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. ఏదో ఒకటి ఆ భగవంతుడు మనకి ఇచ్చి పంపిస్తాడు. అది ఏంటి అని మనం గుర్తు పెట్టుకొని అది తొందరగా గుర్తుపట్టి దాని ఆ రంగంలో మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయడం. మన ప్రయత్నం అంటే ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మనకు అదృష్టం ఉంటుంది. నమ్మేసిద్దాం. సో మీ లోపల అంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళ లోపల ఏ టాలెంట్ ఉంది అన్నది మన టీచర్స్ కానీ మన పేరెంట్స్ కానీ గుర్తుపట్టి మనము వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే ఆ ఆర్ట్లో కానీ ఆ సైన్స్లో కానీ వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో చాలా చక్కగా ఎదిగి మరి యొక్క 100 మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. ఆ కృషిలో టీచర్స్, పేరెంట్స్ మరియు డిపార్ట్మెంట్ మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. మన జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఈ యొక్క దివ్యాంగ దినోత్సవం నిన్న మన హై స్కూల్ గ్రౌండ్స్లో విజయవంతంగా మనం ఆటల పోటీలు పెట్టుకొని మనము ఆటలాడుతున్నాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. నిన్న జరిగిన ఆటల పోటీల్లో మనం అందరూ పాల్గొన్నాము. దాదాపు అందరికీ ప్రైజులు వచ్చాయి. 150 మందికి దాదాపు ఫస్ట్, సెకండ్, థర్డ్ 150 ప్రైజెస్ మనం గెలుపుకోవడం జరిగింది అందరూ చాలామంది. అయితే ఈ యొక్క సందర్భంలో నిన్న గెలిచిన పోటీలలో గెలిచిన మన దివ్యాంగ సోదరులకు ఈరోజు మన చీఫ్ గెస్ట్ మన అడిషనల్ కలెక్టర్ రాహుల్ సార్ గారి చేతుల మీదుగా మనం తీసుకోబోతున్నాము. అందులో భాగంగా మనం కూడా మన మంచిర్యాలలో ఈరోజు జరుపుకుంటున్నాము. ఇది సంతోషకరమైన వాతావరణం. మనందరినీ ఒక తాటిపైకి ఒకరోజు అందరినీ స్నేహపూర్వకంగా మనందరం కలిసిపోయే రోజు ఇది. మంచి అలాయితో నమస్కారాలతో మంచి పలకరింపులతో అందరినీ కలిపే రోజు ఇది. అందుకని మీ అందరికీ ఈ యొక్క ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రం ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు జన్మదినం సందర్భంగా శుక్రవారం మెగా రక్తదాన మరియు నేత్ర చికిత్స శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఎర్రబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ తన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారని, అలాగే సుమారు 200 మంది రక్తదానం చేయడం జరిగిందని, మరో 400 మందికి నేత్ర పరీక్షలు, చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామని, అందులో 100 మందికి కంటి ఆపరేషన్లు కూడా చేయడం జరిగిందన్నారు. వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ఆయన చెప్పినట్లుగానే మానవ సేవే మాధవ సేవ అని ఆదేశించిన విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, ఇక ముందు కూడా ప్రజాసేవ చేయడానికి బీజేపీ కార్యకర్తలు పార్టీ ముందుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు రాకేష్ రేణ్వా, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు భాస్కర్రావు, మధుసూదన్ రెడ్డి, నాయకులు పట్టి వెంకటకృష్ణ, హరికృష్ణ, సత్యనారాయణరావు, పల్లి రాకేష్, కమలాకర్రావు, రాజు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ యువమోర్చా మరియు బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ముఖ్యంగా తలసేమియా సికిల్ సెల్ పేషెంట్స్కి షార్టేజ్ ఉండదు మన ఏరియాలో. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చాలా సందర్భాలలో స్వచ్ఛంద సంస్థలను, రాజకీయ పార్టీలను అందరినీ కూడా అడుగుతుంది. చాలా పెద్ద సమస్య మన ఏరియాలో తలసేమియా సికిల్ సెల్, ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ రెగ్యులర్గా అవసరం ఉంటుంది కదా. సో ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి ఉదయం 8 గంటలకు వచ్చి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారు. మానవ సేవనే మాధవ సేవ అంటే అందరం కూడా స్వామి వివేకానంద గారు చెప్పిన సిద్ధాంతాన్ని, సేవ అనేది ముఖ్యం అన్నిటికంటే. కనుక రాజకీయాలప్పుడు రాజకీయాలు చేయడము, ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ సేవ అనేది ఆగద్దు అనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్, అదేవిధంగా ఒక ఐ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 400 పేషెంట్స్కి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక 100 మందికి సర్జరీస్ కూడా చేపిస్తున్నాం, కంటి సర్జరీస్ కూడా చేపిస్తున్నాం. సో సేవ అనేది మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు సేవ అనేది మా శక్తి ఉన్నంత వరకు కొనసాగిస్తాము. ఇక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా అందుబాటులో ఉంటాము, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాము. ఈరోజు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాన డోనర్స్కి అందరికీ, ఎవరైతే బ్లడ్ డోనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి జన్మదిన సందర్భంగా నిన్న ఐ క్యాంపు ఆజీపూర్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాలలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు విద్యార్థులకు అయితేనేమి, ఏదైతే మనకు ఉద్యోగం కోసము చాలామంది ఎంప్లాయ్మెంట్ కోసం కూడా శిక్షణ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండ్రు. మరి రాబో కాలంలో ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి, ఎందుకంటే ఎలక్షన్ మొన్నే జరిగినాయి, ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ప్రజా తీర్పును నిర్వహించి మరి రాబో కాలంలో ఇంకా సేవ చేసి ప్రజల మరణకొని రాబో కాలంలో పెద్ద నాయకులుగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని పేర్కొన్నారు. తాము ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తమదేనని, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అనంతరం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సీడాం అనిగా తన 100 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ అధ్యక్షులుగా పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తిరియాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తారి సాగర్, కోలాం సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ స్థానికంగా మేము మాకు ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినాయి. ఆ ఫలితాలను చూసి ఎవరు కూడా గాబరపడద్దు, అధైర్యపడద్దు అని చెప్పడానికి ప్రధానంగా మేము ముందుకు వచ్చాము. ఇంతకుముందే మేము స్పందించాల్సిన అవసరం ఉండే, కానీ అనుకోని పరిస్థితులలో మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోవడం ద్వారా 4వ తారీఖు నుంచి మొదలుపెడితే 9వ తారీఖు వరకు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండే, కాబట్టి మిమ్మల్ని కలుసుకోవడంలో లీడ్ జరిగింది. వచ్చిన తర్వాత మా కార్యకర్తలందరితో కూడా మాట్లాడుతున్నాం. మాట్లాడే క్రమంలో ఇవాళ మీ ద్వారా మీకందరికీ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా ఎక్కడ కూడా ఆందోళన కానీ, భయం కానీ, ఎటువంటి గాబరా కానీ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా మనకు దాదాపుగా 60,000 పైన ఓట్లేసి మనకు అత్యధికంగా ఓట్లేసినారు. మనకు కూడా ఎవరు ఓట్లేసినా ఓటమి గెలిపినటువంటి సహజంగా ఇది భావిస్తాం. మేమందరం కూడా ఎంతమంది పోటీలు నిలబడ్డా కూడా గెలిచేది ఒకరే, కాబట్టి ఆ గెలుపును కూడా మేము స్ఫూర్తిగా తీసుకుంటూ రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి మేలును, ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్క ప్రగతిని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అగ్రభాగం నిలపడానికి ఒక మా ప్రయత్నం తప్పకుండా ఉన్న విషయం తెలియజేస్తున్నాం. అదే రకంగా 7వ తారీఖున ప్రమాణం చేసిన తర్వాత 2 రోజుల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా 6 గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 2 పథకాలను ప్రవేశపెట్టి మా పాలన విధానాన్ని ఎట్లా ఉంటుందో ప్రజలకు తెలియజెప్పినటువంటి వ్యక్తి మా పెద్దలు, మా ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవ్వాలనే మీరు గవర్నర్ ప్రసంగాన్ని ఇట్లా చూసి ఉంటారు చాలామంది కూడా. దాంట్లో
మా 6 గ్యారెంటీతో పాటుగా అనేక రకాల అంశాలు పొందుపరిచేటువంటి సందర్భం మీరు విని ఉంటారు. ఖచ్చితంగా ఏవైతే 6 గంటల భాగంగా మా ప్రాంత ప్రజలకు ఏదైతే అత్యవసరమైనటువంటిది ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణం పథకానికి ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టించేటువంటిది ఒక భాగం అయితే, మా ప్రాంతంలో అత్యధికంగా అర్హులైనటువంటి పేదలు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళకందరికీ 6 లక్షల రూపాయలతో గృహ నిర్మాణం ప్రారంభించబోతున్నాం. మా గ్యారెంటీల పథకంలో మేము 3 నెలల టైం అడిగాం, 100 రోజులు అడిగాం. కానీ ప్రజాపాలన ఈరోజే మొదలైంది. ఖచ్చితంగా 100 రోజులలో మేము ఈ ప్రజా పరిపాలన భాగంగా అందరికీ ఫలితాలు వచ్చే రకంగా ప్రయత్నం చేసే ముందుంటామనే విషయం చెప్తూ, అదే రకంగా ఈ ప్రాంత ప్రజలు ఏ రకంగా అయితే మోసపోయినారో, ప్రధానంగా పోడు మీద గతంలో 2014 వరకు 2009లో మేము ఏవైతే అటవీ భూములకు హక్కులకు పట్టాలు ఇచ్చినామో దాంట్లో కొంత మిగిలిపోయినటువంటి భూములు అయితే మిగిలిపోయినాయో ఆ భూములన్నింటికి పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేసి అనేక మంది కూడా మభ్యపెట్టి ఈరోజు కూడా అభద్రతా భావానికి గురవుతున్నటువంటి వ్యక్తులకందరూ కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ పోడు భూములన్నింటికి పట్టాలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో కూడా చాలా క్లియర్ కట్గా చెప్పినారు, మిగిలిపోయిన పోడు భూములన్నింటికి పట్టాలు ఇస్తామని చెప్పని. అదే రకంగా అసైన్డ్ భూములన్నింటినీ కూడా నిషేధ జాబితాలో మార్చినారు. అసైన్డ్ భూముల ఊసే లేకుండా పోయింది గత ప్రభుత్వంలో భాగంగా. ఖచ్చితంగా ఈసారి అసైన్డ్ భూములన్నింటినీ కూడా చట్టంలో మార్పు పట్టుకొచ్చేసి పేద ప్రజలకందరికీ బందోబస్తు పట్టాలు కూడా ఇవ్వబోతున్నారని తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకందరికీ చాలా మేలు జరిగేటువంటి అంశంగా కూడా భావిస్తున్నాం. ఆ పట్టాలు ఇవ్వడంతో పాటుగా ఎక్కడైతే ధరణిలో మోసం జరిగిందో ఇవాళ మేము భూమాత పేరు మీద ధరణిని సవరిస్తున్నాము. ప్రధానంగా ఈ ప్రాంతంలో చాలా జాగాలలో కూడా బట్టి విక్రమార్క పాదయాత్రలు కానీ ఇవాళ తీసుకుంటే ప్రధానంగా మా రెబ్బెన మండలనే పాసిగామ, తుంగెడ, లక్ష్మీపూర్ లాంటి గ్రామాలలో కావచ్చు, మా దగ్గర ఉన్నటువంటి ఈ వాంగిడి మండలం లక్ష్మీపూర్ కావచ్చు, తర్వాత జైత్పూర్ కావచ్చు, బోడ్డా కావచ్చు, అదే రకంగా కెరబీరి మండలం అనేక చాలా గ్రామాలలో, తర్వాత జైనూరు మండలంలో రాసిమట్ట, బూసిమట్ట లాంటి ప్రాంతాలలో గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక మందికి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు అనుభవిస్తున్న భూముల మీద వాటిని ధరలో తొలగించిన వాటిని అన్నిటి కూడా పాత పాస్ పుస్తకాలనే వాటిని తొలగించమంటే కూడా ఈ 10 సంవత్సరాల్లో ప్రభుత్వం స్పందించలేదు. అలాంటి వ్యక్తులకు కూడా అలాంటి పట్టదారులకు కూడా ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా. నవయువత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ ఎర్రగుంటపల్లి సంపత్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ జన్మదినం సందర్భంగా శుక్రవారం మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మాతా శిశు హాస్పిటల్లో పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు రోగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నవయువత హెల్పింగ్ హ్యాండ్స్, నవయువత హ్యాండ్స్ సభ్యులు శ్రీనివాస్, రమేష్, తేజ, తిరుపతి, అజయ్, వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణయ్యప్ప మా యొక్క సొసైటీ అయిన నవయుత హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అన్నగారైన ఎర్రబెల్లి రఘునందన్ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బ్రెడ్ మరియు పండ్లు పంచడం జరుగుతుంది. అన్న ఎప్పుడు నిండు నేరులు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. గతంలో సర్కారు సంఘాలు గెలవడం వలన సింగరేణి ఆర్థిక దోపిడీకి గురై రాజకీయ జోక్యంతో కార్మిక హక్కులు కాలరాయబడ్డాయని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఏరియాలోని కేకే ఓసీపీపై ద్వార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచి కార్మిక హక్కులను పరిశ్రమను కాపాడుతుందని, సర్కారు సంఘాలను గెలిపించుకొని అవస్థల పాలు కావద్దని సూచించారు. యూనియన్ చుక్క గుర్తుకే ఓటు వేసి కార్మికులు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు జెట్టి మల్లయ్య, ఓసీపీ ఫిట్ కార్యదర్శి మర్రి కుమారస్వామి, నాయకులు రాజేష్ యాదవ్, రాజేశం, కోటయ్య, తోట శ్రీనివాస్, సారయ్య, నర్సయ్య, కొల్లూరి నాగరాజ్, టేకుమట్ల తిరుపతి, మట్టపర్తి వెంకటేశ్వర్లు, ఆంటోని దినేష్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. బ్రాంచ్ నాయకత్వం మేనేజ్మెంట్ జీఎం కూర్చొని నెలకోసారి ఆ సమస్యల పరిష్కారానికి రిటర్న్ రాతపూర్వకంగా రాసించుకొని సమస్య పరిష్కరిస్తారు. అదేవిధంగా మన సింగరేణికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 డివిజన్ల కార్మిక సమస్యలు కూడా 3 నెలలకోసారి జేసీసీ మీటింగ్ లో డైరెక్టర్ అదేవిధంగా అధికారులు సిఐఎండి కూర్చొని అక్కడ మన సంబంధించిన సమస్యల మీద ఎంఓ అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ జరిగిన తర్వాత సర్క్యులర్ రూపాన మైండ్స్ కు వస్తే ఆ మైండ్స్ లో ఆ సమస్యల మీద పరిష్కార దిశగా కొనసాగుతూ ఉంటది. కానీ ఈ 5 ఏళ్లలో ఒక 2 సంవత్సరాలు మాత్రమే స్ట్రక్చర్ సమావేశాలు జరిగినాయి. కరోనా వచ్చిన తర్వాత ఆ సాకు పెట్టి యాజమాన్యం అప్పుడున్న గవర్నమెంట్ విధి విధానాల వల్ల ఆ యాజమాన్యం తొండి వేసి ఈ కరోనా ఉన్నది కాబట్టి ఇప్పుడు మీటింగ్ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది, రోగాలు వస్తాయని చెప్పేసి దాన్ని అదే విధంగా కొనసాగుతూ ఇప్పుడు 3 ఏళ్లు కాలం గడిపిండు. మరి కార్మిక సమస్య ఏ విధంగా పరిష్కారం అయితే పోయి అడుగుతాం, జీఎం గారు చేస్తానండి ఇస్తానండి అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ స్ట్రక్చర్ సమావేశం జరిగితే రాతపూర్వకంగా లెటర్ ప్యాడ్ మీద 10 డిమాండ్లు ఇస్తే ఆ 10 డిమాండ్లకు తెల్లారి మీటింగ్ లో ఆన్సర్ ఇవ్వాలా. ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఇది కాలేదు, ఇది కార్పొరేట్ లో మాట్లాడని చెప్తే అప్పుడు గెలిచినటువంటి గుర్తింపు సంఘం హోదాలో కార్పొరేట్ లో మాట్లాడే పరిస్థితి ఉన్నది. కానీ ఈ 3 నెలల కాలంలో ఏం జరిగింది? మందమల్ల మమ్మల్ని గెలిపించారు, కార్మికుల పక్షాన గుర్తింపు సంఘంగా తెలంగాణ బొగ్గన సంఘం గెలిపించారు. అనుకున్నాం మేము కూడా ప్రభుత్వం ఉన్నది, గౌరవనీయులు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా అనుకున్నాం. ఏం జరిగిందో మీరు చూశారు గత ప్రభుత్వాల విధి విధానాలు. యాజమాన్యంతో వీళ్ళంతా కుమ్ముక్కై మీటింగ్లు లేవు, సమావేశాలు లేవు, కేవలం పైరెగ్ల పబ్బం గడిపిన పరిస్థితి అయింది. మరి కార్మిక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఇక ఉదాహరణ మందమరిలో మేము అడిగాం జీఎం గారిని, అయా జీఎం గారు స్ట్రక్చర్ మీటింగ్ పెట్టండి, మా సమస్యలను రాతపూర్వకం ఇస్తా అంటే ఏ సత్యనారాయణ బాగా మాట్లాడతాను, అసలు బౌద్ధ సంఘానికి కార్పొరేట్ లో పెడతలేడు, నువ్వు నన్ను అడుగుతాను నేను అక్కడ పెట్టి మాట్లాడతా అంటే ఆడ పెట్టమంటే నేను పెడతాను. అక్కడ సంఘం వాళ్ళ సంఘం వాళ్ళ కథ కార్ఖానా, ఇదో పరిస్థితి. సరే ఇక్కడ లోకల్ సమస్యలు ఏం చేయాలి? మరి 2 పద్ధతులు ఉంటాయి యూనియన్ కు. ఒకటి సామరస్యంగా అడుగుతాం, ఇనకపోతే నిరసన చేస్తాం, ధర్నాలు చేస్తాం, నల్ల బ్యాచ్లు పెడతాం, మేము ఇవ్వగలుగుతాం, అవసరమైతే సమ్మెలో పోతాం చివరికి కార్మిక సమస్యలపై. ఇది పరిస్థితి. దీని వల్ల కూడా మేము గెలిచిండు కూడా కార్మిక సంఘంగా కొట్లాడే అనేక సందర్భాల ధర్నాలు చేస్తాం. ప్రధాన సమస్య ఉన్నది ప్రమోషన్లు ఇవ్వాలని అడిగినాం. గత సంవత్సరం 602, అంతకుముందు 625, సర్ఫేస్ లో 121 ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ప్రమోషన్లు చాలా మంది తీసుకోలే, మీ వసూలు తీసుకున్నారు కావచ్చు కానీ మైండ్స్ వాళ్ళు తీసుకోలే. దాని మీద రిప్రజెంట్ చేశాం. అరే ఈ లైన్ మెయిన్, డ్రామరు, టిమ్మరింగ్ వీళ్ళందరూ ప్రమోషన్లు వద్దంటారు సార్ అంటే, అదేందా మీరు ఏటీసీలు ప్రమోషన్ కానీ కొట్టాలి కానీ ఈ ప్రమోషన్లు ఎందుకు వద్దంటారని చెప్పేసి ప్రమోషన్లు ఎందుకు వద్దంటారని చెప్పేసి అంటా ఉంటే మేము ఒకటే చెప్పాం, మీరిచ్చే ప్రమోషన్లలో సర్ఫేస్ మజ్దూరు పోవాలనుకుంటే జనరల్ మజ్దూర్కి అవకాశం ఇస్తా ఉన్నారు, కానీ అన్ని డిజిగ్నేషన్లకు ఇస్తలేరు. ఈ రోజు ఇలా ఉద్యోగాలు వివిధ డిజిగ్నేషన్ చేసే వాళ్లకు అనారోగ్యాల బాధ ఉంటది, బొగ్గు దుమ్మి తీసుకుని ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటది, కాలు నొప్పులు వస్తాయి. మన వాళ్ళందరికీ సర్ఫేస్ లో అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పేస్తే ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. దాని మీద లెటర్ పెట్టి అన్ని ఏదైతే సర్ఫేస్ కు ప్రమోషన్ కావాలని వచ్చినప్పుడు సింగరేణిలో జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో విప్లవ కార్మిక సంఘాల కూటమి జీఎల్బీకేఎస్, టీజీఎల్బీకేఎస్, ఎస్జీఎల్బీకేఎస్ లను గెలిపించాలని ఆయా యూనియన్ నాయకులు కోరారు. శుక్రవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విప్లవ కార్మిక సంఘాల కూటమి గుర్తు చక్రంలో సుత్తె గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పాలక ప్రభుత్వాలతో అంటకాగుతూ సింగరేణి బొగ్గు పరిశ్రమను కాపాడే పిలుపులు ఇవ్వలేని జాతీయ కార్మిక సంఘాలను ఎన్నికల్లో తిరస్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీఎల్బీకేఎస్ రాష్ట్ర నాయకులు కే విశ్వనాథ్,
శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మేకల పోచమల్లు, టీజీఎల్బీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి చాందపాషా, ఎస్జీఎల్బీకేఎస్ నాయకులు రత్నకుమార్, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఎండి జాఫర్, బి కాంతయ్య, ఎస్సీసీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు డి బ్రహ్మానందం, ఆయా సంఘాల నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, వి మల్లయ్య, జె శ్రీకాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరిగేటువంటి సింగరేణి కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలలో విప్లవ కార్మిక సంఘాల తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. చక్రంలో సుత్తి గుర్తు ఐఎఫ్టీయూ, ఏఎఫ్టీ 3 సంఘాలు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. విప్లవ కార్మిక సంఘాల చక్రంలో సుత్తి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఒకటి, సింగరేణిలో 4.5 దశాబ్దాలుగా విప్లవ కార్మిక సంఘాలు కార్మికుల హక్కులు సౌకర్యాల కోసం ప్రాథమిక సౌకర్యాలైనటువంటి మంచినీళ్ళు, కరెంటు, అదేవిధంగా ఇళ్ల స్థలాలు, వీటన్నిటి కోసం కూడా ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కార్మికులకు హక్కులు సాధించి పెట్టినటువంటిది విప్లవ కార్మిక సంఘం. ఆ తర్వాత సింగరేణిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేతన ఒప్పందం ఏదైతుందో, వేతన ఒప్పందం 5, 6, 7 వేతన ఒప్పందాలు, అంతకుముందు ఒప్పందాలు కూడా ఆలస్యమైనప్పుడు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆలస్యమైనప్పుడు సింగరేణిలో నిరవధిక సమ్మెలు చేసి వేతన ఒప్పందాలని జాతీయ స్థాయిలో చేపించినటువంటి ఘనత కూడా విప్లవ కార్మిక సంఘాలు. కనుక విప్లవ కార్మిక సంఘాలను ఆదరించండి, ఓటేసి గెలిపించడానికి కోరుతూనే ప్రధానంగా వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బొగ్గు పరిశ్రమను మొత్తం కూడా లేకుండా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే కోల్ ఇండియాలో 218 బ్లాకుల దాకా మొత్తం కూడా ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చింది. మన దగ్గర కూడా ఆల్రెడీ కోయగూడెం బ్లాక్ను ప్రైవేట్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో వచ్చేటువంటి మనం కనుగొని మనం ఎక్స్ప్లోర్ చేసినటువంటి బ్లాకులు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మొన్నటిదాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ చేసిన దాంట్లో ముందుంది, ఇద్దరు కలిసి చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇవాళ పరిశ్రమని కాపాడుకోవాలంటే మిలిటెంట్ ఐక్యోద్యమాలు, కార్మిక ఉద్యమాలు తప్ప ఇంకో మార్గం లేదు. సింగరేణిలో ఉన్నటువంటి జేబీసీ సంఘాలు, జాతీయ సంఘాలు, మేము పెద్ద సంఘాలం, వేతన ఒప్పందాలు చేస్తాం. ఇవాళ అనేక హామీలతోటి ముందుకు వస్తూ ఉన్నాయి. ఐటీలు మేము రద్దు చేపిస్తాం, లేకపోతే ఇంకోటి వేతన ఒప్పందాలను అమలు చేపిస్తాం అనేటువంటి అనేక హామీలతోటి ఇవాళ వస్తుంది. మేము అనేటువంటిది, మీరు 11వ వేతన ఒప్పందం చేసినప్పుడు ఇవన్నీ ఏం చేశారు? ఎందుకు ఐటీ రద్దు చేపలేపారు? గత 4 దశాబ్దాలుగా మీరు హామీలు ఇస్తున్నారు కనుక ఈనాటికి ఎందుకు అమలు చేయలేదు? కనుక ఇవాళ జాతీయ కార్మిక సంఘాలు ఇవాళ వాళ్ళు పోరాటాలు మర్చిపోయినటువంటి, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేటువంటి పని మర్చిపోయినాయి. కేవలం అధిక సింగరేణిలో ఓట్లు, సీట్లు కూర్చోవడం, ఫైర్వేల్ చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, ఈ పనికింత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి ఇంత, ఇంకో దానికి ఇంత అని రేట్లు పెట్టి వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ఇంకో పరిస్థితి లేదు ఇవాళ. అందుకే ఆ సంఘాలు ఇవాళ తిరిగి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇంకోటి. ఐఎఫ్టీయూ 1989, 79 నుండి ఈ ఐఎఫ్టీయూ పనిచేస్తూ ఉంది. ఇవాళ సింగరేణిలో వెట్టి చాకరీకి వ్యతిరేకంగా, బదిలీ ఫిల్లర్ల రిట్రెచ్మెంట్కు వ్యతిరేకంగా ఆనాటి నుండే పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఐఎఫ్టీయూ ఈ 3 సంఘాలు ఇవాళ చక్రంలో సుత్తె గుర్తుకు ఓటేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఈ ముందుకు వచ్చి ప్రచారం కూడా కొనసాగిస్తూ ఉంది. సింగరేణిలో ఈ సంఘం పుట్టిన కాడి నుండి కూడా అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘం. అది ప్రైవేటీకరణ కావచ్చు, లేకుంటే 78, 79లో ఒకరోజు సమ్మె చేస్తే 8 రోజుల చట్టం, కొత్త చట్టం తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా 56 రోజుల సమ్మె చేసి ఆ చట్టాలను వెనక్కి కొట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి ఐఎఫ్టీయూ. ఈ 3 ఐఎఫ్టీయూలు ఏదైతే శ్రామిక శక్తి గోదావరి బొగ్గని కార్మిక సంఘం, గోదావరి బొగ్గని కార్మిక సంఘం, తెలంగాణ గోదావరి లోయ బొగ్గని కార్మిక సంఘం, ఈ 3 కలిపి ఈ చక్రంలో సుత్తె గుర్తుకు బలపరుస్తూ చక్రంలో సుత్తె గుర్తును వేసి అధిక మెజార్టీతోటి గెలిపించండి. అదేవిధంగా దీన్ని ప్రశ్నించే గొంతుగా, ప్రశ్నించే విప్లవ కార్మిక సంఘాన్ని. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానానికి తెరలేపిన కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు అందజేసిన వినతి పత్రం. ముగిసిన అంతర్జాతీయ దివ్యాంగుల ఉత్సవాలు హాజరైన అదనపు కలెక్టర్ రాహుల్. జిల్లా కేంద్రంలో ఘనంగా చేపట్టిన వెరబెల్లి రఘునాథరావు జన్మదిన వేడుకలు ఏర్పాట్లు చేసిన మెగా రక్తదాన నేత్ర చికిత్స శిబిరాలు పాల్గొన్న అభిమానులు కార్యకర్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.